హలో హాయ్ నమస్తే. నేను మీ దేవ్ కైజర్ న్యూస్. సో, యాక్చువల్‌గా ఒక 2 రోజుల నుంచి మనము చిన్నారి జ్ఞానేశ్వరి ఎవరైతే మిస్ అయిందో, ఆ ఊర్లో సీహెచ్ అగ్రహారం అనే ఊర్లో ఉన్నాం మనం తుని దగ్గర. మీరు చూడొచ్చు సీహెచ్ అగ్రహారం అని చెప్పేసేసి. సో, ఏంటంటే మన సైడ్ నుంచి ఇక్కడ పాపని వెతకడానికి, పాప ఇన్ఫర్మేషన్ ఒకసారి కలెక్ట్ చేసుకొని, పాప ఎన్నెన్ని కోణాల్లో లైక్ ఏ ఏ కోణాల్లో అయితే పోలీసులు వారు దృష్టి పెట్టి, పోలీసులు ఏ రకంగా వెతుకుతున్నారో అదే రకంగా మనం కూడా ఇన్వెస్టిగేట్ చేసి పోలీసులకి ఒక హెల్ప్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మన వ్యూవర్స్, మన వ్యూవర్స్ అందరికీ ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అని చెప్పేసేసి మీ అందరి దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామనమాట. సో, మనం నిన్న వాళ్ళ మదర్, ఫాదర్ వీళ్ళతోని మాట్లాడి వాళ్ళ తాతయ్య అంటే వాళ్ళ ఆ ఫాదర్ వాళ్ళ బాబాయ్ అంటే వాళ్ళ తాతయ్య ఆయనతోని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేసినాం మనము. సో, దీంట్లో వచ్చేసి చాలా డౌట్స్ ఉన్నాయి. పాప ఉన్నట్టుండి అక్కడి నుంచి ఈ ఏకంగా ఇట్లా మాయమవ్వడం ఏంటి? ఇది బేసిక్‌గా క్వెషన్స్‌కి ఇది అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్ అంటారు కదా! దీస్ ఆర్ ఆల్ అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్ అనమాట. పాప ఎక్కడికెళ్ళింది? ఆ! ఇంకోటేంటంటే ఆహ్, పాపతో ఉన్న ఏదైతే కుక్క అది చనిపోవడం. దానికి రీజన్స్ ఏంటి? దాన్ని ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్ అనేది బయటికి రావాల్సి ఉంది. సో, ఇప్పటికే ఆ కుక్క చనిపోయి కూడా దగ్గర దగ్గర 5 డేస్ కావస్తున్నా గాని ఇంతవరకు ఆ కుక్కది పోస్ట్‌మార్టం రిపోర్ట్ అంటూ ఇంతవరకు బయటికి రాలేదు. సో, ఇప్పుడు కుక్క చనిపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? విషప్రయోగం జరిగిందా? లేకపోతే ఏదైతే ట్రాకర్ కుక్కకి అమర్చారో, దాని వలన ఏమన్నా ఆ రేడియేషన్స్ గాని ఏదన్నా అయ్యి కుక్క చనిపోయిందా? సో, ఎందుకంటే ట్రాకర్ అమర్చినప్పుడు గూడా కుక్కని చాలా విధాలుగా మనం చూసాము ఆ వీడియోసు. సో, ఆ కుక్క ఎంతగనం బాధపడిందో. సో, ఛాన్సెస్ చెప్పలేము. సో, ఇంకా గ్రౌండ్‌లో ఉండి మీకోసం అని చెప్పేసేసి ఇక్కడ ఇంకోటేంటంటే అక్కడ ఏదైతే ఆహ్, ఐ మీన్ మనం లోపటికెళ్ళినప్పుడు ఒక బోరు బావి ముందే చెప్పాను. ఇది ఆల్మోస్ట్ ఆల్ హిప్ సైజ్ ఉంది. ఆ బోరు బావి మళ్ళొకసారి ఆ అంటే ఎంత ఎంత వెడల్పుంది, ఆ హైట్. హ్మ్. ఛాన్సెస్ ఏంటంటే ఆహ్, చ్ చిన్నారిని ఎవరైనా సరే దాంట్లో చిన్నారి 2 ½ ఇయర్స్ కాబట్టి పాదాలు ఎంతుంటాయండి? ఇంతుంటాయి. ఇంతే ఉంటాయి. సో, ఈజీగా దాంట్లో పడుతుందని జెప్పేసేసి నేననుకుంటున్నాను. సో, అదొకసారి మీకు చూపిస్తాను. మళ్ళీ ఎళ్ళేసేసి అది క్లియర్ కట్‌గా అంటే పాప 2 ఇయర్స్, 2 మంత్స్ హైట్, దాని తర్వాత పర్సనాలిటీ ఎంత బక్కగా ఉంటుంది. ఇంకోటేందంటే ఆ పాదం. సో, ఈజీగా లోపట పడే ఛాన్సెస్ పడే అంటే పాప వెళ్ళి పడదు. సో, ఎవరైనా వీళ్ళ నాన్న మీద కోపంతోటో, లేతే వీళ్ళ ఇంటి మీద కోపంతోటో ఆ పాపని తీసుకెళ్ళి కట్టేసేసి దాంట్లో వదిలిపెట్టేసారా? అంటే అది ఎంత స్టీప్‌గుంది అదొకసారి మీకు చూపిస్తాను నేను. దాంట్లో పడేసారా? ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఈ కోణంలో ఆలోచించనే లేదు పోలీస్ వాళ్ళు. సో, ఇది మా సైడ్ నుంచి ఇట్ ఈస్ జస్ట్ ఏమంటారు ఒక సపోర్ట్ హెల్ప్ మాత్రమే మనం చెయ్యొచ్చిక్కడ. ఏదైతే ఈ క్వెషన్ నాలో తలెత్తిందో, ఇదే క్వెషన్‌ని నేను మీతోని పంచుకుంటున్నాను. అట్లాగే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి కూడా ఇది తెలిసి ఆ రకంగా ఇన్వెస్టిగేట్ చేసి అంటే ఏదైతే బోర్ బావిలో లోపటేమన్నా ఐ మీన్ సీసీటీవీ లాంటిదేమన్నా పంపించి ఎందుకంటే లోపట ఉందా లేదా ఇంతకుముందు మనం ఎన్నో చూసాం. బోర్ బావిలో ఎవరైనా చిన్నారులు చనిపోయినప్పుడు దాని లోపటికి సీసీటీవీ ఏదైతే లోపల పంపించేసి కెమెరాస్ లాంటిది ఏమైనా పంపించి చూస్తారు కదా! అట్లాంటిది వీళ్ళు ఎందుకు చేయలేదు? సో, దాంట్లో ఏమన్నా ఛాన్సెస్ మనకి దొరికే ఎందుకంటే మొత్తం ఈ 40 ఎకర్స్‌లో ఇంతవరకు పాప ఆచూకీ అనేది అసలు దొరకనే లేదు. పాప ఆచూకీ గాని, వేర్ అబౌట్స్ కానీ చిన్న ప్రూఫ్ కూడా దొరకలేదు. ఇదేదైతే నేను చెప్పానో అవుతుండొచ్చు. హ్మ్. అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ చిన్న డౌట్. ఏం చెప్పలేం గదా! దాంట్లో పడితే. లేతే ఎవరైనా పడేసుంటే. సో, ఈ క్వెషన్స్‌కి నేనక్కడికెళ్ళి మళ్ళీ బోర్ దగ్గరికెళ్ళి చూపిస్తాను మీకు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇది జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? లేవా? అని చెప్పేసేసి. ఓకే. మనం అక్కడికెళ్దాం. పోలీస్ అధికారులు కూడా వచ్చారిక్కడికి. సో, పోలీస్ అధికారులు కూడా వెళ్తున్నారు మళ్ళొక్కసారి చూడ్డానికి. అంటే ప్రాబబిలిటీస్ ఆహ్, ఏ రకంగా పాపని మళ్ళీ
వీళ్ళ కన్న తల్లిదండ్రులకు అప్పగించాలి అనే ఒకే ఒక్క యూనో ఒక ఆశతో వెళ్తా ఉన్నాము. చూద్దాం ఏమవుతుంది. సో సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనం ఫెన్సింగ్ దగ్గరికి వచ్చాము. సో ఈ ఫెన్సింగ్ దగ్గరే అంటే బొమ్మలు, ఐ మీన్ మాంసం ముద్ద, అంటే ఏమన్నా క్రూర జంతువులు లాంటివి ఏమైనా ఉన్నాయా టెస్ట్ చేయడానికి అని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఒక యూనో వాళ్ళు ట్రై చేశారు. కాకపోతే అదేం కాలేదు. సో రేంజ్ ఐజీ గారు ఇక్కడ కొంతమంది సైబర్ క్రైమ్ వాళ్ళని పంపించారు. సో వాళ్ళు కూడా వచ్చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఛాన్సెస్ ప్రాబిలిటీస్ ఏముంటాయని చెప్పి. చూద్దాం, కనీసం వీళ్ళు వచ్చారు, ఏదన్నా చిన్నగా ఐ మీన్ పాప దొరుకుతుందేమో చిన్న ఆశ, ఏదైనా ప్రూఫ్స్ దొరుకుతాయేమో చిన్న ఆశ. సో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే ఇక్కడ బొమ్మ ఉందో, ఈ బొమ్మ ఇక్కడ ఇట్లాంటి బొమ్మలన్నీ పెట్టి మాంసం ముద్దలు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది మనకి. కాకపోతే ఫలితం మాత్రం శూన్యం. సో ఇప్పుడు ఏదో చెప్తా ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. ఇటువైపు కార్నర్లో వైట్ షర్ట్ వేసుకొని చెక్స్ షర్ట్ అయితే వేసుకున్నారు. ఆ పాప, చిన్నారి పాప వాళ్ళ తండ్రి గారు గణేష్ అని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకుంటున్నారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏంటి ఏ రకంగా ఏం జరిగిందని చెప్పేసి. మీరు ఒక్కసారి చూడండి, ఇది కొండకు వెళ్ళే దారి, అంటే దట్టమైన అడవి ఇది. కాకపోతే ఇక్కడ క్రూర మృగాలు లాంటివి ఏం లేవు అని చెప్తా ఉన్నారు. సో ఇంతైనా పాప ఎక్కడికి వెళ్ళింది, పాప ఎలా మాయమైంది అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. చూద్దాం మనం ఇంకేం మనకి సమాచారం దొరుకుతుందో ఒకసారి చూడాలి, వేచి చూడాలి మనం. చిన్నారి జ్ఞానేశ్వరి గురించి ఏదైతే నా డౌట్ అంటే ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో దాని గురించి మాట్లాడదాం. అంటే ఈ ఇంత పెద్ద పామాయిల్ తోటనిచ్చి పాప చిన్నారి జ్ఞానేశ్వరి పాప అదృశ్యమైపోయింది. అంటే ఏదో మాయ మంత్రాలు వేసినట్టుగా ఆం భూమ్ ఫట్ అనగానే పాప మాయమైపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి అంతు చిక్కనిది, మరి ఎవరికైనా ఇంత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ఎస్పీలు ఇంతమందికి ఇట్లా ఈ డౌట్ వచ్చిందో లేదో నాకు తెలీదు. కాకపోతే ఇక్కడ ఈ బావి అంటే ఇది ఉంది, దీని మీద ఎందుకో నా కన్నుబడింది. సో ఇది చూడండి, దీని ఏదో కట్టి లేదు, జస్ట్ ఇట్లా తీయగానే ఇది వచ్చేస్తుంది. సో దీని ఓపెనింగ్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ నా చెయ్యి విదౌట్ ఎనీది లోపలికి వెళ్ళిపోతుంది, మీరు చూడండి. సో ఇది ప్యూర్ నా డౌట్ మాత్రమే. ఎందుకంటే ఎవరిదైనా సరే డౌట్ని ఈ రకంగా కూడా ఆలోచించవచ్చు అన్న ఒక చిన్న డౌట్. ఆ డౌటే నేను ఇక్కడ పోలీస్ వారికి వాళ్ళ ముందు నేను నా డౌట్ పెడుతున్నాను. ఈ రకంగా ఒక్కసారి ఆలోచించి చూడండి అని చెప్పేసి. సో చిన్న పాప, ఆల్మోస్ట్ ఆల్ ఈ హైట్, అంటే 2 ఇయర్స్ 2 మంత్స్, అంటే పాప ఇంతే చిన్న పాప ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంత దూరం మాకే రావడానికి దగ్గర దగ్గర ఓ 10 టు 12 మినిట్స్ పట్టింది. అట్లాంటిది పాప ఒక్కతి ఇంత దూరం ఎట్లా నడుచుకుంటూ వస్తుంది? ఇంకోటి ఏంటంటే పాప ఇక్కడి నుంచి అదృశ్యం అయిపోయింది. ఓకే, చిన్న పాప ఈ హైట్‌లో. ఇది పాప పోనీ వచ్చి ఇట్లా తొంగి చూసేంత కూడా లేదు. ఎందుకంటే ఇది పాప కంటే హైట్. ఓకే. సో నా డౌట్ ఏంటంటే దీంట్లో ఎవరైనా అంటే ఎవరైనా ఉండొచ్చండి. ఎవరైనా ఉండొచ్చు. పాపని తీసుకొనొచ్చి నోరు మూసి తీసి దీంట్లో గనక ఏస్తే పాప స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతుంది. చూసారు గదండీ! ఇది. సో నా చెయ్యి టోటల్‌గా ఎళ్ళిపోతుంది. సో పాప ఏదైతే పాదాలుంటాయి గదా! పాదాలు నాకు తెలిసి 2 ఇయర్స్ 2 మంత్స్ పాప పాదాలు ఇంతవరకు. అంటే జస్ట్ ఒక 3 ఇంచులు ఉంటే ఉంటుంది. 3 ఇంచులో లేకపోతే ఐ మీన్ 4 ఇంచులో. ఓకే. ఈజీగా. ఇంకోటేంటి, పాప చాలా సన్నం. చాలా సన్నం. సో ఈ హైట్‌లో ఇక్కడి నుంచి ఏస్తే గనక స్ట్రెయిట్ పాప కనిపించదు. ఇది నాకు తెలిసి 100 ఫీట్లుందో, 200 ఫీట్లుందో తెలీదు. స్ట్రెయిట్‌గా లోపట ఈ రకంగా పోలీసు వారు ఎందుకు ఆలోచించటం లేదు? సో ఇదొక డౌట్. దీని మీద ఒకసారి దృష్టి సారించండి. దీంట్లో పాపని ఎవరైనా పడేసి ఉండొచ్చు అని చెప్పేసి నేనంటున్నాను. ఎందుకంటే పాప ఇక్కడి నుంచి టోటల్‌గా మాయమైపోయింది.
ఆ కొండంతా చూసారట. ఊర్లో చూసారు. ప్రతి చోట వెతికారు. ఓ 100 మంది ఊరోళ్ళందరూ కలిసి వెతికారు. ఎక్కడ గూడా పాప ఇంత జాడ గూడా కనిపించలేదు. సో, ఏమో దీంట్లో పడేసారేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అండి ఇది. సో, పోలీస్ వారు నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారిని గూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానేంటంటే, ఈ కోణంలో ఆలోచించండి. దీన్ని చేస్తారు గదండీ! ఎందుకంటే బోరు బావిలో పడగానే దీనికి ప్యారలెల్‌గా తవ్వేసేసి చూస్తారు. కాకపోతే ఇక్కడ పాప కనిపిస్తుందా అంటే లేదు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా లోతుంది. చాలా అంటే చాలా లోతుంది. స్ట్రెయిట్. కొంచెం దూరం వరకే నాకు కనిపిస్తోంది. దాని తర్వాత ఒక్కటి మాత్రం గ్యారంటీ. ఇక్కడ దీంట్లో నుంచి ఆ చిన్న పాప పడిందనుకోండి స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతుంది. సో, నేను పోలీస్ వారిని అడుగుతున్నాను కెమెరాస్ పంపించండి. కెమెరాస్ పంపించి చూడండి. ఇంత మీరు చేశారు. ఇది ఒక్కటి ఎందుకు చేయకూడదు? ఇంత వెతికిస్తున్నారు. ఇంతమంది సిబ్బంది పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు. మీరింత ఎంతో ఎఫర్ట్ తీసుకుంటున్నారు. పాపని తల్లిదండ్రులకు చేర్చాలి అని చెప్పేసి. దీంట్లో ఎన్నో కోణాలున్నాయండి. నేను పోలీస్‌ని కాదు. కాకపోతే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నేను ఆలోచిస్తున్నాను. సో, ఇంచుమించు పోలీస్ ఎట్లా ఆలోచిస్తుందో నేను కూడా అట్లాగే ఆలోచిస్తున్నాను. నేను ప్రాబబిలిటీస్ వెతుకుతున్నాను. ప్రాబబిలిటీస్ ఏంటంటే ఎక్కడ ఏమయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి. సో, ఇదొక్కటి నాకు కనిపించిందండి. ఇదొక్కటి కనిపించింది. థిస్ మైట్ బి లీడింగ్ ప్రూఫ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏదో ఒకటి ఇక్కడి నుంచి ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, నేను పోలీస్ వారిని ఐ మీన్ డీఎస్‌పీ తిలక్ గారిని నేను కోరుకుంటున్నాను ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రకంగా. ఈ కోణంలో ఈ కోణంలో ఒక్కసారి ఆలోచించి చూడండి. సో, ప్రాబబ్లీ ఏమన్నా ఛాన్స్ దొరికే ఉంటాయి. ఎందుకంటే పాప ఎక్కడుందో ఎవరికీ తెలీదు. పాప మాయమైపోయింది. పాప మాయమైపోయింది. దీంట్లో ఎవరన్నా యేసుండొచ్చు. నేను ఎవరన్నా అని అంటున్నానంటే ఇట్ కుడ్ బి ఎవరన్నా. ఎవరన్నా వాళ్ళ ఇంటోళ్ళు కావచ్చు, నియర్ అండ్ డియర్స్ కావచ్చు, వాళ్ళ ఎనిమీస్ కావచ్చు, శత్రువులు కావచ్చు, ఇంటోళ్ళు కూడా కావచ్చు. నేను ఎవ్వరి స్టేట్మెంట్ కాదండి ఇది. దిస్ ఈస్ జస్ట్ ఎ డౌట్. ఒక్కసారి చూడండి. సో, ఇక్కడికి వచ్చేసి ఇది ఆల్‌మోస్ట్ ఆల్ డెడ్ ఎండ్ టైప్స్‌లో ఉంది. అక్కడ చూసారు గదా! సో, ఇక్కడ ఎవరు రారు. ఇక్కడ ఎవరు రారు. సో, దీంట్లో పడిపోయే ఛాన్సెస్ అనడం కంటే దీంట్లో ఏసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో, దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. దీంట్లో పోలీస్ వారికి నా సైడ్ నుంచి ఇదొక టిప్. నా సైడ్ నుంచి పోలీస్ వారికి నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే ఈ రకంగా ఈ కోణంలో ఒకసారి వెతకండి. ఈ కోణంలో ఫస్ట్ సీసీటీవీ ఐ మీన్ కెమెరా పంపించండి. చూడండి. మీరింత ఎఫర్ట్స్ పెడుతున్నారు గదా! ఇదొక్కటి ఎందుకు వదులుకుంటారు? సో, ఐ రిక్వెస్ట్ పోలీస్ పీపుల్ ఇదొక దీన్నొక లీడ్‌గా పరిగణించండి. పరిగణించి ఎందుకంటే ఏ ఛాన్స్‌లో అంటే ఏ పుట్టలో ఏ పాముందో అంటారు గదా! అట్లా ఏ లీడ్‌లో ఏం దొరుకుతుందో తెలీదు. ఎక్కడ సక్సెస్ కాలేదు మనం. ఎక్కడ గూడా సక్సెస్ కాలేదు. ఏమో దీంట్లో గూడా ఒకసారి వెతికి చూడండి. దొరుకుతుందేమో అని. ఓకే. దొరికితే గనక యూ నో మీకు తెలుసు ఏ రకంగా మీరు ఎంక్వైరీ చేయాలని జెప్పేసేసి. ఐ యామ్ నోబడీ టు టెల్ యూ. ఐ రిక్వెస్ట్ పోలీస్ వారు ప్లీజ్, ప్లీజ్ లుక్ ఇంటూ థిస్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో, వ్యూవర్స్ ఇది ఓన్లీ నా సైడ్ నుంచి ఇప్పుడు నేను ఇంతవరకు పోలీస్ వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను వ్యూవర్స్. ఇది ఓన్లీ దిస్ ఈజ్ మై డౌట్. ఈ డౌట్ ఎవరికి ఎందుకు రాలేదో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. సో, ఈ కోణంలో ఒక్కసారి మీరు గూడా కామెంట్స్ పెట్టండి. సో, దట్ కామెంట్స్ ఆ కామెంట్స్ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఐ మీన్ పోలీస్ ఐ మీన్ డీజీపీ గారి దగ్గరికి చేరేలా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరేలా చూడండి ఒకసారి. సో, చెప్పలేము పాప దీంట్లో ఉందో ఏమో. సో, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. కాకపోతే ఇట్లాంటిది ఒకవేళ జరిగి ఉంటే మాత్రము కంపల్సరీగా ఇది ఈ ఈ దుశ్చర్య ఎవరైతే చేసినారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టకండి.